హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. రెజ్యూమ్‌ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం అసలు కాల్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు దీని గురించి మాట్లాడుతా ఉన్నారంటే దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. సో, బేసిక్‌గా ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే కాల్స్ లేవు, కాల్స్ రావట్లేదు. ఇప్పుడు జనమంది ఏమనుకుంటారంటే నాకు కాల్స్ రాకపోతే అసలు కాల్స్ లేవు. నా రెజ్యూమ్ పిక్ కాకపోతే అసలు కాల్స్ లేవు. ఓకే. నాకసలు ఇంటర్వ్యూ షెడ్యూల్ కాకపోతే అసలు కాల్స్ లేవు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోతా ఉంటారనమాట. సో, ఏంటి అంటే ఇవన్నీ ఎక్స్‌క్యూజెస్. సరే, ఇంకొకటి దాని గురించి దీన్నన్ని పక్కన పెడితే మనం ఒక పాయింట్ అనుకున్నాం కదా! చాలా మంది రెజ్యూమ్‌ని ఒకటి, ప్రాజెక్ట్ ఒకటి ఏం చేస్తారంటే డిపెండ్ అవుతారు, తప్పులేదు. రెజ్యూమ్ అనేది డిపెండ్ అవ్వాలి. ప్రాజెక్ట్ విషయంలో కూడా డిపెండ్ అవ్వాలి. కంప్లీట్ మక్కికి మక్కి తీస్తారు. కొంతమందికి కౌన్సెలింగ్‌లో వస్తా ఉంటారు మా దగ్గరికి. కౌన్సెలింగ్‌లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా జస్ట్ సేమ్ అంటే మొత్తం అదే ఉంటుంది. రెజ్యూమ్ అంతా ఏంటి అంటే జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ రెజ్యూమ్ తీసుకొని జస్ట్ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ మారుస్తారు అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఏంది ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్ రెజ్యూమ్‌ని నేము, నంబరు, ఈమెయిల్ ఈ 3 చేంజ్ చేసేసి పట్టుకొనొచ్చేస్తా ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తా ఉంటారంటే ఇదే అప్లికబుల్ నా దగ్గరకొచ్చారంటే సరే ఓకే. కొంతవరకు వాళ్ళ సేమ్ క్లాస్ అయ్యుండొచ్చు. మేబీ మనం జస్ట్ కౌన్సెలింగే కాబట్టి ఎలా చేసుకోవాలో మళ్ళీ మాట్లాడతాం కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఓకే. ఇది కాదు బాబు, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. కానీ ఇప్పుడు అదే రెజ్యూమ్‌ని అట్లనే పెడతారు. ఎట్లా? ఆన్‌లైన్‌లో ఒక టెంప్లేట్ తీసుకుంటారు. ఆ టెంప్లేట్‌లో కేవలం నేము, నంబరు, ఈమెయిల్ ఐడీ చేంజ్ చేస్తారు. ఇంకొంతమంది ఇంకొంచెం బెటర్‌గా ఆలోచించి వీటితో పాటు ప్రాజెక్ట్ అవి చేంజ్ చేస్తారు. ఇంకొంతమంది కనీసము దాంట్లో మనం ఏ ఇయర్ పాస్డ్ ఔట్ అని ఉంది, ఏంటి అనేది కూడా చూడరు. రీసెంట్ డేస్‌లో అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ చాట్‌జీపీటీ యూజ్ చేసి మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కంప్లీట్ చాట్‌జీపీటీ ఇచ్చిన టెంప్లేట్ తీసుకొని నేము, ఈమెయిల్ ఐడీ, నంబర్. ప్రాజెక్ట్ కూడా అంతే చేస్తున్నారు. ప్రాజెక్ట్ కూడా ఏం చేస్తున్నారంటే ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ మీద చేశారు. సేల్స్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ద టాప్ డొమైన్ అండి. అండ్ చాలా మంది అడుగుతా ఉన్నారు సేల్స్ ఫోర్స్ ఏంటి? ఎలా ఉంటుందని చెప్పి. వన్ ఆఫ్ ద టాప్ డొమైన్ డెఫినైట్‌లీ యూ కెన్ ప్లాన్. అండ్ దీనికి సంబంధించిన క్లయింట్ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి మనం కూడా దీనికి సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినైట్‌లీ యూ కెన్ కాంటాక్ట్ విత్ ద టీమ్. అండ్ దీంట్లో 17 వాళ్ళకి, 16 వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయా? 18 వాళ్ళకి ఉన్నాయా? 19 వాళ్ళకి ఎలా చేయాలి? ఏంటి? ప్లానింగ్ మాత్రం డెఫినైట్‌లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. అండ్ అయితే ఇక్కడ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఈ రెజ్యూమ్‌ని ప్రాజెక్ట్‌ని ఈ విధంగా చేస్తా ఉంటాం. ఆన్‌లైన్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్ అని పెడతారు. ఆ సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి రాండమ్‌గా వస్తది కదా! అది తీసుకొని పెట్టేస్తారు. పెట్టేసేసి డైరెక్ట్‌గా దానికి సంబంధించి జాబ్‌లు అప్లై చేయడం మొదలు పెడతారు. ఒక 100 అప్లై చేస్తారు. 200 అప్లై చేస్తారు. 300 అప్లై చేస్తారు. 500 అప్లై చేస్తారు. లేకపోతే ఒక 1000 అప్లై చేస్తారు. లేకపోతే రోజుకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట 3 పూటలు ఒక గంట గంట టైమ్ స్పెండ్ చేసి జాబ్‌లకి అప్లై చేస్తా ఉంటారు. కానీ ఒక్క కాల్ కూడా రాదు. వీళ్ళు డిసైడ్ అవుతారు ఏంటి అంటే కాల్స్ లేవు, ఊరికే జాబ్‌లు అట్లా పోస్ట్ చేశారని వీళ్ళు అనుకుంటారు. సో, యాక్చువల్లీ ఏంటి అంటే వీళ్ళ రెజ్యూమ్ ఫేక్ ఉంది. వీళ్ళ ప్రాజెక్ట్ ఫేక్ ఉంది. వీళ్ళ ఎంటైర్ థింగ్ ఏంటి అంటే రెజ్యూమ్ అనేది, ప్రాజెక్ట్ అనేది ఫేక్. ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా సో, ప్రాపర్‌గా పెట్టట్లేదు. సో, ఈ విధంగా చాలామంది ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ దగ్గర, రెజ్యూమ్ దగ్గర ప్రాజెక్ట్ కూడా చెప్తా ఉన్నా. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన క్లాస్‌లో పార్ట్ ఉంటుంది. అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు యూనిక్ ప్రాజెక్ట్ మేము పెట్టుకోవాలి అంటే ఒక ప్రాజెక్ట్‌ని మనం 20-30 మెంబర్స్ మధ్యలో మాత్రమే ఇస్తాం. ఏది కరెంట్‌లీ మార్కెట్ ట్రెండింగ్ తగ్గట్టు. ఎప్పుడో ఆన్‌లైన్ దొరికే ప్రాజెక్ట్ కాదు. కరెంట్‌లీ వర్కింగ్ ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి ప్రాసెస్ కూడా ఎక్స్‌పీరియన్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా. మీరైతే చాలా క్లియర్‌గా ఉండండి. ఏంటి ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు గానీ, రెజ్యూమ్ పెట్టేటప్పుడు రెజ్యూమ్ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి, తప్పులేదు. కానీ సేమ్ టెంప్లేట్ నేము, నంబరు, ఈమెయిలు ఏదో కొన్ని థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ మొత్తం చేంజ్ చేసి అదే తీసుకెళ్ళి మనకి ఈ జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేస్తే ఉద్యోగాలు రావు. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ప్రాజెక్ట్ ఆల్సో. అండ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకునేటప్పుడు కంపెనీ ఏంటి అన్ని డీటెయిల్‌గా రన్నింగ్ కంపెనీ మీద మీరు తీసుకుంటే అది వేరే థింగ్. సో, ఈ విధంగా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని నేను ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తా, ఏదో ఒక రెజ్యూమ్ తీసుకొని చేంజ్ చేసి పెట్టుకుంటా అంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇదంతా ఒకసారి ఆలోచించండి. ప్రాజెక్ట్, రెజ్యూమ్ ఆర్ చాలా వెరీ ఇంపార్టెంట్ టు గెట్ కాల్స్ అండ్ జాబ్స్. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాసెస్.